77వ సైనిక దినోత్సవాన్ని సైనిక దళాలు ఘనంగా నిర్వహించుకున్నాయి. అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించాయి. దేశంలో బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిన తర్వాత 1949లో ఫీల్డ్ మార్షల్ జనరల్ కెఎం కరియప్ప భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. సైనిక దినోత్సవం సందర్భంగా పూణేలో వివిధ సైనిక విభాగాలు కవాతు నిర్వహించాయి. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జవాన్లకు మెడల్స్ ప్రదానం చేశారు. ఆర్మీ డే సందర్భంగా సైనిక బలగాలకు త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ భద్రతను పరిరక్షించేందుకు కట్టుబడిన సైన్యం నిబద్దత అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని ఎక్స్లో పోస్టు చేశారు. భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైన్యం సంకల్పం, నైపుణ్యం, అంకితభావం అద్భుతమని ప్రశంసించారు. సాయుధ దళాలు, వారి కుటుంబాల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సైనిక దళాలకు శుభాకాంక్షలు తెలిపారు.